మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య దగ్గర పనిచేయడం తన అదృష్టమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య కాంస్య విగ్రహాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఒంగోలులో రోసయ్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ఆర్య వైశ్య సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రోసయ్య అసెంబ్లీలో ఉంటే సమయం తెలియదని, ఇప్పటి అసెంబ్లీ అలా లేదన్నారు. ఈ రోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. రోసయ్య గారు చనిపోయిన రోజు, ఆ రోజు చనిపోయిన తెలంగాణ నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయింది అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు, ఆయన బియ్యం రెడ్డి అనిపించేవాళ్ళు జనార్దన్ రెడ్డిని. ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కాజేశాడని చెప్పి ఒక పేరుండేది. ఆయన చూసి యాక్షన్ చేసేవాడు. ఆయన ఇట్లా ఉండేవాడు. ఒకరోజు ఇట్లా వచ్చి రోసయ్య గారు కూడా ఇట్లా వచ్చాడు. ఆయన ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని. జనార్దన్ రెడ్డి లేసి ఏంది నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తున్నావు అన్నాడు. చెయ్యి కోస్తా అన్నాడు రోసయ్య గారు. అంటే రోసయ్య గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆర్య వయసు సోదరులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టల్లా, చండాలం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మరి మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది.